వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎం మ్యాథ్స్ క్లాస్. ఈరోజు టాపిక్ కాసాగు మరియు గాసాబా. ఇవ్వబడినటువంటి సంఖ్యల యొక్క కాసాగు గాసాబాను ఎలా కనుక్కోవాలి అనేది వివరిస్తాను. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా టెట్ టీఆర్టీలలో ఈ కాన్సెప్ట్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తుంటాయి. సో వీడియోను చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసాగు మరియు గాసాబా. కాసాగు లో కా, సామాన్యలో సా, గుణిజంలో గు తీసుకొని దీన్ని సంక్షిప్తంగా గాసాగు అని రాస్తారు. ఓకే, నెక్స్ట్ గాసాబా యొక్క విస్తృత రూపము గరిష్ట సామాన్య భాజకము. ఓకే, గరిష్ట అంటే చిన్నది, కనిష్ట అంటే చిన్నది, గరిష్ట అంటే పెద్దది, సామాన్య అంటే ఉమ్మడిగా ఉన్నది, రెండు లేదా అంతకంటే ఎక్కువ అంశాలలో ఉమ్మడిగా ఉన్న దానిని సామాన్య అని అంటాము. ఇక్కడ గుణిజము, ఇక్కడ వచ్చేసరికి భాజకము. కాబట్టి ముందుగా మీకు గుణిజాల గురించి మరియు భాజకముల గురించి తెలియాలి. ఓకే, ముందు గుణిజాలు రాద్దాం. ఇవ్వబడినటువంటి సంఖ్యల యొక్క గుణిజాలు. సపోజ్ 5 అనే సంఖ్య ఉన్నదనుకోండి, 5 యొక్క గుణిజాలు. 5 యొక్క గుణిజాలంటే 5ను సహజ సంఖ్యలచే గుణించగా వచ్చేటటువంటి లబ్ధ సంఖ్యలే 5 యొక్క గుణిజాలు. అంటే నథింగ్ బట్ 5 ఎక్కం. ఓకే, 5 యొక్క గుణిజాలు 5 ఎక్కం. 5 తర్వాత 5 2 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60 డాష్ డాష్ డాష్. ఇలా 5 యొక్క గుణిజాలు మనం ఎన్నైనా రాయొచ్చు, వీటికి అంతం అనేది ఉండదు. 5 యొక్క గుణిజాలు కాదు, ఏ సంఖ్య యొక్క గుణిజాలు కూడా అనంతంగా ఉంటాయి. అదే 6 అనే సంఖ్య తీసుకుంటుంది. 6 యొక్క గుణిజాలు 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54, 60, 66 డాష్ డాష్ డాష్. ఈ రకంగా 6 యొక్క గుణిజాలు రాశాను. ఇప్పుడు 5, 6లలో నుండి 5, 6ల యొక్క గుణిజాలలో ఉమ్మడిగా ఉన్నవి అంటే కామన్గా ఉన్న వాటినే సామాన్య గుణిజాలు అంటారు. ఏవైతే రెండిట్లో ఉమ్మడిగా ఉన్నావో వాటినే సామాన్య గుణిజాలు అంటారు. ఓకే, ఏమున్నాయి రెండిట్లో కూడా ఉమ్మడిగా? ఇక్కడ వచ్చేసరికి చూడండి, 30 5 యొక్క గుణిజాల్లో ఉంది, 6 యొక్క గుణిజంలో ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 60 5 యొక్క గుణిజంలో 60 ఉంది, 6 యొక్క గుణిజంలో కూడా 60 ఉన్నది. సో 5 మరియు 6ల సామాన్య గుణిజాలు. ఓకే, ఈ సామాన్యని నేను జస్ట్ షార్ట్గా సాని రాసుకున్న, గుణిజాలని గు అని రాస్తాను. 5 మరియు 6ల సామాన్య గుణిజాలు. ఏమేమైతే సామాన్య గుణిజాలు అంటే రెండిట్లో ఉమ్మడిగా ఉన్నవి 30, 60. ఇవి 5, 6ల యొక్క సామాన్య గుణిజాలు. నెక్స్ట్ 5 మరియు 6ల కనిష్ట సామాన్య గుణిజం. కనిష్ట అంటే చిన్నది, ఈ రెండిట్లో చిన్నది 30 అవుతుంది. ఓకే, 5 మరియు 6ల కనిష్ట సామాన్య గుణిజం ఎంత అవుతుంది? 30. దీనిని 5 మరియు 6ల యొక్క కాసాగు అని అంటారు. అయితే దీనికి ఈ గుణిజాలనేటి అనంతంగా ఉంటాయి. సో 5 మరియు 6ల యొక్క కనిష్ట సామాన్య గుణిజం మాత్రం, అంటే అన్నిటికంటే చిన్న గుణిజం ఏమవుతుందంటే 30 అవుతుంది. ఈ 30 అనే సంఖ్య 5తోని నిశ్శేషంగా భాగించబడుతుంది మరియు 6తో కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. కావున ఈ 30కి 5 భాజకం అవుతుంది మరియు 6 కూడా భాజకము అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి గరిష్ట సామాన్య భాజకము
హెచ్సిఎఫ్ అని కూడా అంటారు, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, లేదా జీసీడి అని కూడా అంటారు, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఓకే, ఫ్యాక్టర్ అన్నా డివైజర్ అన్నా ఒకటే, ఈ భాజకమన్నా కారణాంకమన్నా ఒకటే. భాజకము లేదా కారణాంకము రెండు కూడా సేమ్. ఓకే, ఇప్పుడు గరిష్ట సామాన్య భాజకం ఇవ్వబడినటువంటి సంఖ్యల యొక్క గాసాభాని ఎలా కనుక్కుంటాం? ఓకే, ముందుగా రెండు సంఖ్యలు తీసుకుంటున్నాం, 12, 15 అనేటటువంటి సంఖ్యలు తీసుకుంటున్నాం. 12 యొక్క మనకు కావాల్సింది భాజకాలు. ఓకే, కాబట్టి 12 యొక్క భాజకాలు రాయండి. 12 యొక్క భాజకాలు, 12 యొక్క కారణాంకాలు, అంటే 12ను నిశ్శేషంగా భాగించే సంఖ్యలు. 12ను ఏ సంఖ్యలు నిశ్శేషంగా భాగిస్తాయి? 1, 2, 3, 4, 6, 12. 12ను నిశ్శేషంగా భాగించే సంఖ్యలు. ఓకే, భాజకాలు అనేటి ఒక సంఖ్య యొక్క భాజకాలు పరిమితంగా ఉంటాయి, లెక్కించడానికి వీలవుతుంది. కానీ ఒక సంఖ్య యొక్క గుణిజాలకు అంతం ఉండదు. గుణిజాలు ఎన్నైనా రాయొచ్చు, కానీ భాజకాలు పరిమితికి లోబడి ఉంటాయి, అంటే వాటిని లెక్కించవచ్చు, పరిమితంగా ఉంటాయి. ఓకే, కాబట్టి 12 యొక్క భాజకాలు 1, 2, 3, 4, 6, 12. 12 యొక్క భాజకాలు లేదా 12 యొక్క కారణాంకాలు, ఇవన్నీ కూడా 12ను నిశ్శేషంగా భాగించే సంఖ్యలు. నిశ్శేషంగా అంటే 12ను వీటిలో ఉన్నటువంటి ఏ సంఖ్యతో భాగించినా కూడా శేషము 0 వస్తుంది, అప్పుడే ఇవి నిశ్శేషంగా భాగిస్తాయని అంటాం. అలాగే 15 యొక్క భాజకాలు, 15 యొక్క భాజకాలు, 15ను నిశ్శేషంగా భాగించే సంఖ్యలు 1, 3, 5, 15. ఇవి 15 యొక్క భాజకాలు. భాజకాలు రాసినాం. ఇప్పుడు సామాన్య భాజకాలు రాయాలి. 12, 15ల సాభాలు అంటే సామాన్య భాజకాలు. ఏమైతే ఈ సామాన్య భాజకాలు? రెండిట్లో ఉమ్మడిగా ఉన్నవే సామాన్య భాజకాలు, కామన్గా ఉన్నవి. 1, 1, 1 ఇందులో ఉంది, ఇందులో ఉంది. నెక్స్ట్ 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? ఏమీ లేవు. సో 12, 15ల సామాన్య భాజకాలు ఏమైతాయి? 1, 3. కానీ మనకు కావాల్సింది గరిష్ట. ఓకే, 12, 15ల గసభ అంటే ఈ సామాన్య భాజకాలలో పెద్దది, గరిష్ట అంటే పెద్దది. ఇందులో పెద్దది ఏదవుతుంది? 3 పెద్దదవుతుంది. 12, 15ల యొక్క గాసాభ ఎంత అయింది? 3 అయింది. ఈ గాసాభ అనేది ఇక్కడ ఇవ్వబడినటువంటి రెండు సంఖ్యలను కూడా నిశ్శేషంగా భాగిస్తుంది. గాసాభ అనేది ఇవ్వబడినటువంటి సంఖ్యలను నిశ్శేషంగా భాగించే సంఖ్య, సంఖ్యలలో అతి పెద్ద సంఖ్య. ఇవ్వబడినటువంటి సంఖ్యలను నిశ్శేషంగా భాగించే సంఖ్యలలో అతిపెద్ద సంఖ్య గాసాబు అవుతుంది. గాసాబు అనేది ఇవ్వబడినటువంటి సంఖ్యలచే నిశ్శేషంగా భాగించబడే సంఖ్య. ఈ 30 అనేది 5 మరియు 6లచే నిశ్శేషంగా భావించబడుతుంది. ఇక్కడ ఈ 3చే 12 మరియు 15లు నిశ్శేషంగా భావిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. కాసాగు అంటే ఇవ్వబడినటువంటి రెండు సంఖ్యలచే నిశ్శేషంగా భాగించబడే అతి చిన్న సంఖ్య. గాసాభ అంటే ఇవ్వబడినటువంటి సంఖ్యలను నిశ్శేషంగా భాగించే అతి పెద్ద సంఖ్య. గాసాగును కనుక్కోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి, అలాగే గాసాభాను కనుక్కోవడానికి కూడా రెండు పద్ధతులు ఉన్నాయి. ఓకే, కనిష్ట సామాన్య గుణిజం కాసాగు కనుక్కునే పద్ధతులు. ఒకటి ప్రధానాంకముల లబ్ధ పద్ధతి. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. రెండవది భాగాహార పద్ధతి. భాగాహార పద్ధతి. అలాగే ఈ గాసాభాను కూడా రెండు పద్ధతిలో కనుక్కోవచ్చు. ఒకటి ప్రధానాంకముల లబ్ధ పద్ధతి, రెండవది భాగాహార పద్ధతి. ఈ రెండు పద్ధతిలో కూడా ఈ ప్రధానాంకాల లబ్ధ పద్ధతి, ముందుగా ఈ పద్ధతి ద్వారా కాసాగును ఎలా కనుక్కుంటారో వివరిస్తాను. ఉదాహరణకు రెండు సంఖ్యలు తీసుకుంటున్నాం. ఓకే, 12, 15. 12, 15ల కాసాగు కనుక్కోనండి. కాసాగును ఎలా కనుక్కోవాలో
చూద్దాం. ముందుగా ప్రధానాంకముల పద్ధతి. ప్రధానాంకముల పద్ధతి అంటే ఇవ్వబడినటువంటి రెండు సంఖ్యల యొక్క ప్రధానాంకాల లబ్ధంగా రాయాలి. అంటే 12 యొక్క ప్రధానాంకాల లబ్ధం, 12ను ప్రధానాంకాల లబ్ధంగా రాయాలి. ఓకే, 12 ప్రధానాంకాలంటే 12ను ఏ ప్రధాన సంఖ్యలు నిశ్శేషంగా భాగిస్తాయో ఆ ప్రధాన సంఖ్యలచే వీటిని భాగారం చేయాలి. ఓకే, 12 2తో నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి 2 6ల 12, మళ్ళీ 6 2తో నిశ్శేషంగా భాగించబడుతుంది, 2 మూల 6. ఓకే, ఇవి ఏ సంఖ్యలతో నిశ్శేషంగా భాగించబడతాయి అనేది దీనికి మనం భాజనీయత సూత్రాల ద్వారా చాలా సులభంగా తెలుసుకోవచ్చు. భాజనీయత సూత్రాలకు సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోను పూర్తిగా చూస్తే మీకు ఒక ఇవ్వబడినటువంటి సంఖ్య ఏ సంఖ్యలచే నిశ్శేషంగా భావించబడుతుందో మనం భాగారం చేయకుండానే చాలా సులభంగా తెలుసుకోవచ్చు. సో 12 యొక్క ప్రధానాంకాల లబ్ధంగా ఎలా రాయొచ్చు? 12ను 12 2 ఇంటూ 2 ఇంటూ 3. ఓకే, 12ను మనం ప్రధానాంకాల లబ్ధంగా రాశాం. ఓకే, ఇప్పుడు 12 2ను 2 సార్లు గుణించినాం కాబట్టి మనం 2 ఘాతం 2 అని రాసుకోవచ్చు. ఓకే, 3ను ఒకేసారి గుణించినాం కాబట్టి 3 ఘాతము 1 అని రాసుకోవచ్చు. ఓకే, అలాగే 15ను కూడా ప్రధానాంకాల లబ్ధంగా రాద్దాం. 15 ఇది సరి సంఖ్య కాదు, ఇది బేసి సంఖ్య, కావున ఇది 2తో నిశ్శేషంగా భావించబడదు. 2 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 3, ఇది 3తో నిశ్శేషంగా భావించబడుతుంది. ఎందుకంటే 1కి 5 కలిపితే 6, అంకమూలం 6 వస్తే ఖచ్చితంగా 3తో నిశ్శేషంగా భావించబడుతుంది. 3 5ల 15. ఇప్పుడు 5 అనేది ప్రధాన సంఖ్య. ఎప్పుడైతే ఇక్కడ ప్రధాన సంఖ్య వచ్చిందో అంతటితో మనం ఈ భాగారం చేయడం అనేది ఆపేయాలి. సో 15ను మనం ఎలా రాయొచ్చు? 15 3 ఇంటూ 5 అంటే 3 ఘాతం 1, 5 ఘాతము 1. ఎందుకంటే ఒక్కొక్కడే సంఖ్య వచ్చాయి కాబట్టి ఘాతాలు 1 రాస్తుంది. ఇప్పుడు మనం కాసాగు రాయాలి. 12 15ల కాసాగు. అన్ని ప్రధానాంకాలు రాసినాం. 2 రాసినాం, 3 రాసినాం, 5 రాసినాం. ఓకే, అన్ని ప్రధానాంకముల గరిష్ట ఘాతాల లబ్ధము. వీటి యొక్క గరిష్ట ఘాతాలు తీసుకోవాలి. 2 యొక్క గరిష్ట ఘాతం ఎంత ఉంది? ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి. 2 యొక్క గరిష్ట ఘాతం ఎంత ఉంది? 2. దానికి మించిన ఘాతము లేదు. 3 యొక్క గరిష్ట ఘాతం, ఓకే, ఘాతము 1. 5 యొక్క గరిష్ట ఘాతము 1. కాబట్టి గరిష్ట ఘాతాలు 1 1. వీటి యొక్క లబ్ధం చేయాలంటే ఏం చేయాలి? గుణించాలి. సో 2 2ల 4. ఓకే, 3 ఘాతం 1 అంటే 3 వస్తుంది, 5 ఘాతం 1 అంటే 5. సో 4 మూల 12, 12 5ల 60. ఇది 12 15ల యొక్క గాసాగు అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, గాసాగు కనుక్కోవాలంటే ప్రధానాంకాల లబ్ధంగా రాయాలి. లబ్ధంగా రాసిన తర్వాత వాటిని ఘాతాలుగా రాయండి. ఘాతాలు రాసిన తర్వాత అన్ని ప్రధానాంకముల గరిష్ట ఘాతాల లబ్ధం తీసుకోవాలి. అన్ని ప్రధానాంకం అంటే రెండిట్లో కూడా ఉన్నవి అన్ని ప్రధానాంకాలు చూసి వాటి యొక్క గరిష్ట ఘాతాల లబ్ధం చేస్తే మనకు ఈ ప్రధానాంకముల లబ్ధ పద్ధతిలో గాసాగు వచ్చేస్తుంది. అలాగే ఇదే పద్ధతిలో గాసాభాను కూడా దీని నుండే రాయొచ్చు. దీనికి కూడా సేమ్ ప్రధానాంకముల లబ్ధ పద్ధతి ఉంటుంది. ఇందులో కూడా మళ్ళీ భాగార పద్ధతి ఉంటుంది. ఇలా రాసిన తర్వాత దీని యొక్క గాసాభా రాయాలనుకోండి. గాసాభా 12 15ల యొక్క గాసాభాను దీనిలో నుండి మనం రాయొచ్చు. దీనికి కూడా మనం ప్రధానాంకాల లబ్ధంగానే రాస్తాము. ఆల్రెడీ మనం రాసినాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ గాసాభా అంటే ఏం చేయాలంటే సామాన్య ప్రధానాంకముల కనిష్ట ఘాతాల లబ్ధం. గాసాభాను కనుక్కోవడానికి సామాన్య ప్రధానాంకముల కనిష్ట ఘాతాల లబ్ధం. కాసాగు అయితే అన్ని ప్రధానాంకముల గరిష్ట ఘాతాల లబ్ధం. ఓకే, సామాన్య ప్రధానాంకములు. సామాన్య అంటే రెండిట్లో కూడా ఉమ్మడిగా ఉన్నవి. ఇందులో రెండిట్లో ఉమ్మడిగా ఉన్నటువంటి ప్రధానాంకాలు ఏమున్నాయి? 2 ఇందులో ఉంది కానీ ఇందులో లేదు. 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 3 రాస్తున్నాం. ఇంకా 5 ఇందులో ఉంది కానీ ఇందులో లేదు. కావున ఓన్లీ 3 మాత్రమే రెండిట్లో ఉమ్మడిగా ఉంది. ఇదే సామాన్య ప్రధానాంకం అవుతుంది. దీని యొక్క కనిష్ట ఘాతము 3 యొక్క కనిష్ట ఘాతం ఎంత? 1. సో మనకు ఉన్నటువంటి ఒకటే సంఖ్య ఉంది కాబట్టి ఇక మళ్ళీ గుణించాల్సిన సంఖ్య కూడా లేదు. కాబట్టి
ఈ 12, 15ల యొక్క గాసాబా 12, 15ల గాసాబా ఈజ్ ఈక్వల్ 3 అవుతుంది. ఈ రకంగా ఇచ్చినటువంటి రెండు సంఖ్యల యొక్క కాసాగు మరియు గాసాబాని ప్రధానాంకముల లబ్ధ పద్ధతిలో కనుక్కోవాలి. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఇంకో ఉదాహరణ ద్వారా కాసాగు మరియు గాసాబాలు ప్రధానాంకాల లబ్ధ పద్ధతులు ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఉదాహరణకు 24 తర్వాత 60 అనే సంఖ్యలు తీసుకుందాం. 24, 60. ఓకే, ఈ రెండు సంఖ్యల యొక్క కాసాగు మరియు గాసాబాని ప్రధానాంకాల లబ్ధ పద్ధతిలో ఎలా కనుక్కోవాలో చూద్దాం. 24ను ప్రధానాంకాల లబ్ధంగా రాయండి. 2 12ల 24, 2 6ల 2 3ల. సో 24 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 2ని ఎన్నిసార్లు గుణించినాం? 3 సార్లు, కాబట్టి దీనిని 2 ఘాతం 3 రాయొచ్చు. 3 ఒకటే ఉంది కాబట్టి 3 ఘాతం 1. అలాగే 60ని, ఓకే, 60ని కూడా 2 నిశ్శేషంగా భావించబడుతుంది. ఓకే, 20 30ల తర్వాత 2 15ల, ఇది 2తో నిశ్శేషంగా భావించబడదు, 3తోని 3 5ల 15. సో 60 ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు మనము? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. 2 నుండి 2 సార్లు గుణించాం కాబట్టి 2 ఘాతం 2 ఇంటూ 3 ఘాతం 1 ఇంటూ 5 ఘాతం 1, ఒక్కొక్కటే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం కాసాగు రాయాలి. కాసాగు రాయాలంటే ఏం చేయాలి? అన్ని ప్రధానాంకముల గరిష్ట ఘాతాల లబ్ధం. అన్ని ప్రధానాంకముల గరిష్ట ఘాతాల లబ్ధం. అన్ని ప్రధానాంకముల గరిష్ట ఘాతాల లబ్ధం. అన్ని ప్రధానాంకాలు, రెండిట్లో ఉన్నటువంటి అన్ని ప్రధానాంకములు. ఓకే, ఇందులో 2 ఉంది. ఓకే, తర్వాత 3 వచ్చింది. ఓకే, ఆల్రెడీ 2 3 రాశాము. నెక్స్ట్ ఇంకా మిగిలినది 5. అన్ని ప్రధానాంకాలు వచ్చాయి కదా, 2 3 5. ఓకే, వీటి యొక్క గరిష్ట ఘాతాలు, 2 యొక్క గరిష్ట ఘాతం ఎంత? ఇక్కడ ఘాతం 3 ఉంది, ఇక్కడ ఘాతం 2 ఉంది, కానీ గరిష్ట ఘాతం ఏదవుతుంది? ఇది 2 ఘాతం 3. 3 యొక్క గరిష్ట ఘాతం ఎంత? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, కాబట్టి గరిష్ట ఘాతం 1. 5 యొక్క గరిష్ట ఘాతం 1. సో వీటి యొక్క లబ్ధం అంటే గుణించాలి. 2 ఘాతం 3 అంటే 2ను 3 సార్లు గుణిస్తే 8 వస్తుంది. తర్వాత 3 ఇంటూ 5. ఓకే, 5 3ల 15, 15 8ల 15 8ల 8 5ల 40, 8 8. ఓకే, 120. కాబట్టి 24 మరియు 60ల యొక్క కాసాగు ఎంత అవుతుంది? 120. అదే గాసాబా రాయాలి. 24 60ల యొక్క గాసాబా అంటే సామాన్య ప్రధానాంకముల కనిష్ట ఘాతాల లబ్ధం. సామాన్య ప్రధానాంకాలు రాయాలి. రెండిట్లో ఉన్నటువంటి ప్రధానాంకాలు, రెండిట్లో ఏమి ఉన్నాయి? 2 ఉంది, ఇందులో 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, తర్వాత 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, 2 3 రాశాను. వీటి యొక్క కనిష్ట ఘాతాలు. కనిష్ట ఘాతాలు అంటే 2 యొక్క కనిష్ట ఘాతం ఎంత ఉంది? ఇక్కడ ఘాతం 3 ఉంది, ఇది గరిష్ట ఘాతం. ఓకే, ఇక్కడ ఘాతం 2 ఉంది, కాబట్టి ఇది 2కు ఘాతం 2, ఇది కనిష్టం, ఇది గరిష్టం. సో మనకు కనిష్ట ఘాతం ఎంత? 2 ఇంటూ 3 యొక్క కనిష్ట ఘాతం. 3కు కనిష్ట ఘాతము 1. సో ఇక్కడ కనిష్ట ఘాతం 1. 2 ఘాతం 2 అంటే 4, 3 ఘాతం 1 అంటే 3, 4 మూల 12. ఈ 4 మూల 12 అనేది, ఈ 12 అనేది ఏమవుతుంది? 24 60ల యొక్క గాసాబా అవుతుంది. ఓకే, గాసాబా అనేది ఈ రెండు సంఖ్యలను కూడా నిశ్శేషంగా భాగించే అతి పెద్ద సంఖ్య. దీనికంటే ఏ పెద్ద సంఖ్య కూడా ఈ రెండింటిని కూడా నిశ్శేషంగా భాగించబడదు. 120 ఇది కాసాగు. 120ని 24 నిశ్శేషంగా భావిస్తుంది, 60 కూడా నిశ్శేషంగా అంటే ఈ రెండు సంఖ్యలచే నిశ్శేషంగా భాగించబడే అతి చిన్న సంఖ్య. నెక్స్ట్, భాగార పద్ధతిలో కాసాగు మరియు గాసాబాని ఎలా కనుక్కుంటారు? ఓకే, భాగార పద్ధతిలో కాసాగు మరియు గాసాబాని ఎలా కనుక్కుంటారు? రెండు సంఖ్యలు తీసుకుంటున్నా, 12 15. ఈ రెండు సంఖ్యల యొక్క
కాసాగు భాగార పద్ధతిలో ఎలా కనుక్కుందాం. భాగార పద్ధతిలో కనుక్కోవడానికి రెండు సంఖ్యలని కూడా మనం ఒకటేసారి భాగించాలి. అయితే రెండు సంఖ్యలని భాగించేటప్పుడు ఈ రెండు సంఖ్యలని కూడా నిశ్శేషంగా భాగించే సంఖ్యనే తీసుకోవాలి. రెండు సంఖ్యలని కూడా నిశ్శేషంగా భాగించే సంఖ్య ఏమవుతుంది? 3 అవుతుంది. ఓకే, ఇది 3 4 12, 3 5 15. ఓకే, ఇలా ఎప్పటి వరకు చేయాలి? ఇక్కడ కింద లాస్ట్లో ఇచ్చినటువంటి ఈ సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యేంత వరకు ఇవి చేయాలి. 4 5 వరుస సంఖ్యలు కాబట్టి ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు, అంటే వీటికి ఒకటి తప్ప వేరే ఇతర ఉమ్మడి కారణాంకం ఉండదు. సో ఇంతటితో దీన్ని ఆపేయాలి. ఇప్పుడు వీటి యొక్క లబ్ధమే కనుక్కోవాలి. వీటి యొక్క లబ్ధం కనుక్కుంటే వచ్చేదే మనకు కాసాగు అవుతుంది. 3 4 12, 12 5 60. ఇది 12 15 యొక్క కాసాగు అవుతుంది. ఇది ప్రధానాంకముల భాగార పద్ధతిలో కాసాగు అనుకోవడం. ఇంకోటి ఉదాహరణ చూద్దాం. 24 మరియు 30 అనే సంఖ్యల యొక్క కాసాగు కనుక్కోవడం. ఓకే, 24 30 లేకుంటే 24 60 తీసుకుందాం. 24 60ల యొక్క కాసాగు ఎంత అవుతుంది? ఓకే, 24 60. 24ను 60ని నిశ్శేషంగా భావించే సంఖ్య. ఇవి రెండు కూడా సరి సంఖ్యలు కాబట్టి ఇవి రెండు చే నిశ్శేషంగా భావించబడతాయి. 2 12, తర్వాత 2 30, నెక్స్ట్ 2 6, 2 15. ఇప్పుడు ఇవి 2తో నిశ్శేషంగా భావించబడాయి. 2తోని కేవలం ఒక 6 మాత్రమే భావించబడుతుంది. ఇది 15 నిశ్శేషంగా భావించబడదు కాబట్టి 2తోని చేయకూడదు. నెక్స్ట్ 3 తీసుకోవాలి. అంటే ఈ రెండింటిని కూడా భావించబడే సంఖ్యలు. ఒకవేళ 3 అంకెలు ఉంటాయి కనుకోండి, 3 అంకెలలో కనీసం రెండింటిని నిశ్శేషంగా భావించబడే సంఖ్యతో మనం భాగారం చేయవచ్చు. ఓకే, 2 ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రెండింటిని కూడా నిశ్శేషంగా భావించబడే సంఖ్యను తీసుకోవాలి. 3 2 6, 3 5 15. ఈ 2 5లు పరస్పర ప్రధాన సంఖ్యలు కావున ఇంతటితో దీనిని ఆపేసి ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో వీటిని గుణిస్తే కావలసినటువంటి కాసాగు వస్తుంది. 2 × 2 × 3 ఇవి కూడా ఇక్కడ కింద ఉన్నటువంటి సంఖ్యలు కూడా గుణించాలి × 5. ఓకే, 2 2 4, 4 12, 12 2 24, 24 5. ఓకే, 5 4 20, 5 2 10, 100 20. ఈ 120 అనేది ఈ 12 15ల యొక్క కాసాగు. ఇది భాగార పద్ధతిలో. ఇది ఆల్రెడీ మనం చిన్న తరగతులలో ఇది నేర్చుకున్నదే. సో ఈ రకంగా చాలా సులభంగా భాగార పద్ధతిలో కాసాగు కనుక్కోవచ్చు. ఇప్పుడు భాగార పద్ధతిలో ఇవ్వబడినటువంటి సంఖ్యల యొక్క గాసాబా ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, గాసాబా ఇవే సంఖ్యలు తీసుకుంటున్నా. 12 15ల యొక్క గాసాబాను భాగార పద్ధతిలో ఎలా కనుక్కోవాలి? భాగార పద్ధతిలో కనుక్కోవడానికి ఈ రెండిట్లో చిన్న సంఖ్య ఇది. 12 అనేది 15 కంటే చిన్న సంఖ్య అవుతుంది. కావున ఎప్పుడైనా పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతోని భాగారం చేయాలి. ఓకే, భాగారం చేసేటప్పుడు ఈ 15లో నుండి 12 ఎన్నిసార్లు పోతుంది? 12 1 12. 15 నుండి 12 తీసేసినట్లయితే 3. అయితే ఇక్కడ 3 వచ్చింది కదా. ఈ 3ను ఇప్పుడు దీనిని భాజకంగా రాసుకోవాలి. ఓకే, దీనిని భాజకంగా రాయాలి. ఇక్కడ ఏదైతే ఈ భాజకం ఉందో దీనిని ఇక్కడ విభాజ్యంగా రాయాలి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి భాజకమే ఇక్కడ విభాజ్యంగా రాయాలి. ఇక్కడ వీటిలో నుండి తీసివేసినటువంటి వచ్చినటువంటి ఈ శేషం అనేది దీనిని భాజకంగా రాసుకోవాలి. ఇలా ఎప్పటి వరకు రాస్తూ పోవాలి? మనకు శేషం 0 వచ్చేంత వరకు దీనిని ఈ భాగారాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. ఓకే, 12లో నుండి 3 ఎన్నిసార్లు పోతుంది? 3 4 12. 12 నుండి 12 తీసేస్తే 0 వచ్చింది. శేషం 0 వచ్చింది కదా. శేషం 0 వస్తే ఈ భాగారాన్ని ఆపేయాలి. భాగారాన్ని ఆపేసిన తర్వాత ఇక్కడ శేషం 0 వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే భాజకం ఉన్నదో అదే ఈ రెండు సంఖ్యల యొక్క గాసాబా అవుతుంది. అంటే 12 15ల గాసాబా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 3. ఓకే, 12 15ల గాసాబా 3. ఇక్కడ శేషం 0 వచ్చినప్పుడు ఏదైతే భాజకం ఉన్నదో అదే ఈ రెండు సంఖ్యల యొక్క గాసాబా అవుతుంది. ఇలా మనం 2 కాదు 2 కంటే ఎక్కువ 3 సంఖ్యలు ఇచ్చినప్పుడు కూడా గాసాబాని ఇదే పద్ధతిలో కనుక్కోవాలి. ఉదాహరణకు చూద్దాం. మనం 3 సంఖ్యలు ఇచ్చినప్పుడు ఆ సంఖ్యల యొక్క గాసాబాని ఎలా కనుక్కోవాలి?
ఓకే 12, 40 తర్వాత 36 అనేటటువంటి సంఖ్యలు ఉన్నాయనుకోండి. 12, 40, 36 సంఖ్యల యొక్క గాసాభాని భాగార పద్ధతిలో ఎలా కనుక్కోవాలి? ముందుగా ఏవైనా రెండు సంఖ్యలు తీసుకోండి. 12, 40 రెండు సంఖ్యలు తీసుకుంటున్నా. ఈ రెండు సంఖ్యలలో చిన్న సంఖ్య ఏది? 12. కాబట్టి ఓకే 12ను భాజకంగా రాయాలి, 40ని విభాజంగా రాసి 40ని 12తో భాగిస్తూ వెళ్ళాలి. 40లో నుండి 12 ఎన్నిసార్లు అవుతుంది? 12 ముళ్ళ 36. 36 40 నుండి 36 తీసేస్తే 4 వస్తుంది. ఈ 4ను భాజకంగా రాసుకోవాలి. ఈ 12 అనేది ఇక్కడికి రావాలి. ఓకే ఇక్కడ 12లో నుండి 4 ఎన్నిసార్లు అవుతుంది? 4 ముళ్ళ 12. 12 నుండి 12 తీసేస్తే 0. శేషం 0 వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే మనకు భాజకంగా ఉందో అదే ఈ ఇవ్వబడినటువంటి సంఖ్యల యొక్క ఏమవుతుంది? గాసాబా అవుతుంది. కాబట్టి 12, 40ల గాసాబా ఇజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకు? 4 వచ్చింది. ఈ 4 వచ్చింది కదా, ఇప్పుడు మనకు ఇంకొక సంఖ్య మిగిలి ఉన్నది. ఏం మిగిలి ఉన్నది? 36 అనే సంఖ్య మిగిలి ఉన్నది. ఇక్కడ వచ్చినటువంటి గాసాబా 4, తర్వాత ఇక్కడ మిగిలి ఉన్నటువంటి సంఖ్య 36. ఇప్పుడు ఈ రెండు సంఖ్యలను తీసుకొని వీటిలో ఏదైతే పెద్ద సంఖ్య ఉందో ఆ పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతోని భాగించాలి. అంటే 36ను 4తో. ఓకే ఎన్నిసార్లు అవుతుంది? 4 9 36. శేషం 0 వచ్చింది. శేషం 0 వచ్చింది కాబట్టి 4 మరియు 36ల యొక్క గాసాబా ఎంత అవుతుంది? 4 36ల గాసాబా ఇజ్ ఈక్వల్ ఎంత? 4 అవుతుంది. లాస్ట్కి మనకి ఎప్పుడైతే ఈ చివరిగా వచ్చినటువంటి ఆన్సరే ఈ 12, 40, 36ల గాసాబా అవుతుంది. 12, 40, 36ల గాసాబా ఎంత? అటువంటి 3 సంఖ్యల యొక్క గాసాబాని కనుక్కోవచ్చు. అయితే ఈ కాసాగు మరియు గాసాబాని కనుక్కోవడానికి ఒక్కొక్కసారి మనం డైరెక్ట్గా వాటి యొక్క ఆన్సర్స్ రాసే అవకాశం ఉంటుంది. అంటే కాసాగు గాసాబాని ఇవ్వబడినటువంటి సంఖ్యల్ని చూడగానే మనం చెప్పవచ్చు. ఎలాగంటే ఇవ్వబడినటువంటి రెండు సంఖ్యలు ఉన్నాయనుకోండి, 3 తర్వాత 7 అనే సంఖ్యలు ఉన్నాయి. ఇవి రెండు కూడా ప్రధాన సంఖ్యలు. అప్పుడు వీటి యొక్క కాసాగు ఏమవుతుందంటే 3 ఏళ్ళ 21. వీటి యొక్క లబ్ధమే కాసాగు అవుతుంది. సపోజ్ ఒక ప్రధాన సంఖ్య తీసుకుంటున్నా, ఒక సంయుక్త సంఖ్య 3, 8. ఓకే ఇప్పుడు ఒక ప్రధాన సంఖ్య ఒక సంయుక్త సంఖ్య ఎల్లప్పుడూ ఇవి రెండు ఏమైతే అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇలా ఉన్నప్పుడు కూడా వీటి యొక్క కాసాగు ఎంత అవుతుంది? వీటి యొక్క లబ్ధమే కాసాగు అవుతుంది. 3 24. 3 24 వీటి యొక్క కాసాగు అవుతుంది. ఈ రకంగా ఇవ్వబడినటువంటి రెండు సంఖ్యలు కనుక పరస్పర ప్రధాన సంఖ్యలు అయినప్పుడు వాటి యొక్క లబ్ధమే కాసాగు అవుతుంది. అలా కాకుండా ఇవ్వబడినటువంటి సంఖ్యలలో 3 అనే సంఖ్య ఉంది, తర్వాత 12 ఉంది. 3, 12ల యొక్క కాసాగు డైరెక్ట్ మనం చెప్పవచ్చు. ఎలా అంటే 3 యొక్క గుణిజమే 12 అవుతుంది. 3 యొక్క గుణిజమే 12. కావున 3, 12ల యొక్క కాసాగు ఎంత అవుతుంది? ఈ సంఖ్యలలో పెద్ద సంఖ్య అంటే 3 యొక్క గుణిజం వీటి యొక్క కాసాగు అవుతుంది. కాబట్టి 3, 12ల కాసాగు ఇజ్ ఈక్వల్ 12. ఒకదానికి మరొకటి గుణిజం కనుక అయినప్పుడు ఆ గుణిజ సంఖ్యనే ఇవ్వబడినటువంటి సంఖ్యల యొక్క కాసాగు అవుతుంది. 3 సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి, 10, 20, 60 అనేటటువంటి సంఖ్యలు ఉన్నాయనుకోండి. ఈ 10, 20, 60ల యొక్క కాసాగు డైరెక్ట్ రాయొచ్చు మనం. ఇప్పుడు ఎందుకంటే 10 యొక్క గుణిజమే 60, 20 యొక్క గుణిజమే 60. కాబట్టి ఈ 3 సంఖ్యల యొక్క కాసాగు ఎంత? 60 అవుతుంది.